పోయింది. ఉన్న పరువంతా గంగలో కలిసిపోయింది. టెస్టుల్లో రారాజుగా ఉండే టీమిండియా ఇప్పుడు 4వ స్థానానికి పడిపోయింది. ఇదే పెద్ద అవమానం అనుకుంటే ఇప్పుడు ఏకంగా సొంత గడ్డపైనే వరుస ఓటములు, అది కూడా క్లీన్ స్వీప్. అది సౌత్ ఆఫ్రికాపై. దేనికంటే మరో దారుణం అవమానం ఉండదేమో. పేక మేడలా కూలుతున్న టాప్ ఆర్డర్, కనీసం ఫైట్ చేయని మిడిల్ ఆర్డర్, ఇక ఎప్పటిలాగానే చేతులెత్తేసే టైలెండర్స్. ఇది ప్రస్తుతం టెస్టులో టీమిండియా పరిస్థితి. అంతో ఇంతో ఫైట్ ఇస్తారనుకుంటే కీలక సమయాల్లో చేతులెత్తేసే బౌలర్లు. ఇక స్పిన్నర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. మొత్తానికి సొంత గడ్డపై టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ 2-0 తేడాతో చేజార్చుకుంది. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ బ్యాటింగ్ అత్యంత చెత్త అనే చెప్పాలి. టీమిండియా చివరి 19 టెస్ట్ మ్యాచ్ల రికార్డును చూస్తే ఇందులో గెలిచింది కేవలం 7 మ్యాచ్లే. ఇందులో 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇక మిగిలిన 10 మ్యాచ్ల్లో ఓడింది. ఎప్పుడైతే సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్తో మన డౌన్ ఫాల్ ప్రారంభమైందో గడిచిన 36 ఏళ్లలో ఎప్పుడూ కివీస్ దక్కలేదు. కానీ 2024లో తొలిసారి భారత్ను మన గడ్డపైనే ఓడించారు. అంతేకాదు 46 రన్స్కే ఆల్అవుట్ అయ్యి తొలిసారి అతి చెత్త రికార్డును కూడా సృష్టించింది. 3-0 తేడాతో ఆ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది కివీస్. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో సమర్పించుకున్నాం. ఇక ఆ తర్వాత ఇప్పుడు సఫారీల చేతిలో మరో ఓటమి చవిచూశారు. సఫారీల చేతిలో 2-0తో వైట్ వాష్ అవడం 2000 సంవత్సరం తర్వాత ఇదే తొలిసారి. అసలు టీమిండియాకు ఏమైంది? ఇదే ప్రశ్న ఇప్పుడు అనేక మంది అభిమానులతో పాటు కొందరు మాజీలు కూడా వేస్తున్నారు. తప్పు ఎక్కడ జరుగుతోంది అనే విషయంపై పోస్ట్ మార్టం చేసే పనిలో పడ్డారు. ఎన్ని మార్పులు చేర్పులు చేసినా టీమిండియా పరిస్థితి మాత్రం మారడం లేదు. ఒకప్పుడు స్పిన్ను ఎదుర్కోవడంలో ఆరితేరిన వారిగా ఉండే టీం ఇండియా ప్లేయర్లు ఇప్పుడు అదే స్పిన్ మాయాజలానికి చిక్కి విలవిలలాడుతున్నారు. ఎక్కడో పాతాళంలో ఉన్న టెస్ట్ క్రికెట్ కోహ్లీ సారథ్యంలో నెంబర్ 1 ర్యాంక్ వరకు వచ్చింది. సిరీస్ దేశంలో అయినా విదేశంలో అయినా ఓ రకమైన డామినేషన్ కనిపించేది. ఓటమి అనే మాట మా డిక్షనరీలో లేదు అనే లెవెల్లో విరుచుకుపడేది టీమిండియా. కానీ కోహ్లీని సారథిగా తప్పించడం, ఆ తర్వాత రోహిత్, పుజారా, అశ్విన్ లాంటి దిగ్గజాలు లేని లోటు ఇప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తోంది. దీనికి తోడు గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై కూడా అనేక విమర్శలు మొదలయ్యాయి. అంతేకాదు బీసీసీఐ తీరుపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. టీంలోకి యువ రక్తాన్ని ఎక్కించాలనే తొందరలో అనుభవం ఉన్న ప్లేయర్లకు పొమ్మని లేక పొగబెట్టినట్టుగా వ్యవహరించడం ఇప్పుడు అసలుకే మోసాన్ని తీసుకొచ్చిందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై స్పందించేందుకు మనకు స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూస్తున్నాం, అంటే మీకు తెలిసే ఉండొచ్చండి, టెస్ట్లో ఎప్పుడు కూడా టీమిండియా ముందే ఉంటుంది. సో ఇప్పుడు చాలా తక్కువ ఇన్నింగ్స్తో ఓడిపోయింది. సో ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా డెఫినెట్గా తీవ్ర విమర్శలు అయితే ఉంటాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇండియాకి వచ్చి ఇండియాని 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ని 2-0తోని ఓడించడం డెఫినెట్ గా కష్టంగానే ఉంటది ఇండియన్ ఫ్యాన్స్ కి. ఇక్కడ ఆలోచించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మనకు ముందుగా గంభీర్ కోచ్ గా పనికొస్తాడా రాడా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాకపోతే తను రీసెంట్ గా ఏషియా కప్ చూసినాం, దాని ముందు ఛాంపియన్స్ ట్రోఫీ చూసినాం. వైట్ బాల్ ఫార్మాట్ లో అదొక డిఫరెంట్ స్టోరీ ఉంది. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ కి వచ్చే వరకు చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే క్రితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో న్యూజిలాండ్ ని ఓడించలేకపోయింది. న్యూజిలాండ్ ఇండియాకి వచ్చి 3-0తో గెలిచింది. దాని ద్వారా ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి క్వాలిఫై అవ్వలేకపోయింది. ఆ తర్వాత రీసెంట్ గా జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అక్కడ కొంచెం ఇబ్బందిగానే మారింది ఇండియాకి. ఆ తర్వాత ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ కష్టంగానే సిరీస్ ని డ్రా చేసుకోగలిగారు. అది కూడా లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో లాస్ట్ లో జరిగిన అద్భుతమైన సంఘటనలు, మొహమ్మద్ సిరాజ్ వికెట్ తీసుకోవడం, Day 5 లాస్ట్ టెస్ట్ మ్యాచ్. ఇవన్నీ చూస్తే టెస్ట్ క్రికెట్ లో ఇండియా డెఫినెట్ గా సౌత్ ఆఫ్రికా లాంటి టీం కావచ్చు, ఆస్ట్రేలియా టీం కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, వీళ్ళకంటే డెఫినెట్ గా వెనుకబడి ఉంది అని చెప్పడానికి
ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడమే ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. అంటే రాకేష్ గారు ప్రధానంగా చూసుకుంటే ఎవ్రీ టైమ్ ఇటు కోచ్లని చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు గౌతమ్ గంభీర్ని కూడా నియమించిన తర్వాత ఆయనపై కూడా విమర్శలు వస్తున్నాయి. అండ్ మరొక వైపు చూసుకుంటే బీసీసీఐ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా కోచ్ గంభీర్ మీద డెఫినెట్ గా విమర్శలు వస్తాయి. ఎందుకంటే తను తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఏ ప్లేయర్ ఏ ఆర్డర్ లో ఆడుతున్నాడు, ఏ ప్లేయర్ ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు, అసలు కండిషన్స్ కి తగ్గట్టుగా ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయట్లేదు ప్లేయింగ్ 11 లో అనే విమర్శలు చాలా ఉన్నాయి. బట్ తనకంటూ ఒక డిఫరెంట్ అప్రోచ్ తో వెళ్తున్నాడు. ఇప్పటికీ గంభీర్ కోచ్ గా ఇండియాకి నియమించబడి ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 years అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా స్టార్టింగ్ లో ఏంటంటే టైం ఇవ్వాలి, టైం ఇచ్చిన తర్వాత మనం విమర్శించవచ్చు, టైం ఇచ్చిన తర్వాత క్వశ్చన్ చేయొచ్చు అనే క్వశ్చన్స్ వస్తుంటాయి. బట్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బిగ్ టైం. గంభీర్ ఖచ్చితంగా ఈ సిరీస్ లో ఇండియా ఓటమికి తన వంతు పాత్ర కూడా డెఫినెట్ గా తను ఎందుకు ఇండియా ఓడిపోయింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, దేని వల్ల ఓడిపోవాల్సి వచ్చింది, తన నుంచి ఏమైనా రెక్టిఫై చేసుకోవాల్సిన యాజ్ ఏ కోచ్ ప్లేయర్స్ విషయంలో కావచ్చు. తన మీద ఉన్న ఒక విమర్శ ఏంటంటే మొండిగా వెళ్తూ ఉంటాడు, ఎవరు చెప్పినా వినడు అనే ఒక అది కూడా ఉంది. సో ఇవన్నీ డెఫినెట్ గా గంభీర్ ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడతాయి. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. డెఫినెట్ గా ఇది ఒక చర్చనీయాంశంగా మారుతుంది ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ సర్కిల్లో. ఎస్, అంటే రాకేష్ గారు ఇక్కడ ఇంకొకటి కూడా వినిపిస్తుంది. అంటే యంగర్స్ని క్రికెట్ టీంలోకి తీసుకుంటే కొంచెం బాగుంటుంది అన్న కోణంలో కూడా ఉన్నారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సీనియర్ ప్లేయర్స్ని కావాలనే దూరం చేస్తున్నారంటూ కూడా అంటున్నారు. సో మీరేం చెప్తారండి దీనికి సంబంధించి? మనకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే వీళ్ళు ఉన్నప్పుడు ఒక స్ట్రాంగ్ టీం ఉండే. బట్ ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో టీమ్ ఇండియాకి దూరం కావడం, దానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరు అన్నట్టు సీనియర్ ప్లేయర్స్ ని పక్కన పెట్టడమా, లేదంటే జూనియర్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వడమా, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారే అంశాలే. బట్ వీళ్ళందరూ లేకపోవడం ఖచ్చితంగా టెస్ట్ ఫార్మాట్ లో, ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో మీకు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ చాలా అవసరం. సో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేని లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. డెఫినెట్ గా వాళ్ళు లేకపోవడం ఖచ్చితంగా ఇండియాకి ఇబ్బందికరంగానే మారింది. అందరూ జూనియర్ ప్లేయర్స్ టెస్ట్ క్రికెట్ ఆడుతూ ఇండియాని ముందుకు నడిపిస్తారు అనే నమ్మకం ఉంచుకోవడం ఖచ్చితంగా అది ఒక ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ లో అందరూ జూనియర్స్ టీమిండియాని ముందుకు తీసుకెళ్లలేదు. సీనియర్ ప్లేయర్స్ లేకపోవడం ఇండియాకి ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారింది. ఇంకోటి మనం గమనించాల్సిన అంశం, ఇండియన్ బ్యాటర్స్ ఎవరు కూడా స్పిన్నర్స్ ని సరిగా ఆడలేకపోతున్నారు. ఒకప్పుడు ఇండియన్ బ్యాటర్స్ అంటే స్పిన్నర్స్ ని అద్భుతంగా ఆడే బ్యాటర్స్. మరి ఇప్పుడు చూస్తే ఫారెన్ నుంచి వచ్చిన బ్యాటర్స్ ఇండియాలో అద్భుతంగా ఆడుతున్నారు స్పిన్నర్స్ ని. సో ఇది కూడా ఇండియా ఆలోచించాల్సిన అంశం, రెక్టిఫై చేసుకోవాల్సిన అంశం. ఓకే, థ్యాంక్ యూ రాకేష్ గారు.